జపాను, భారత్ ఒక డీల్ చేసుకున్నాయి, ఎంప్లాయ్మెంట్ డీల్. ఈ ఎంప్లాయ్మెంట్ డీల్‌లో 5,00,000 మంది ఇటు గాని, అటు గాని రావచ్చు. అంటే ఇటు, అటు జపాన్ నుంచి భారత్‌కి, భారత్ నుంచి జపాన్‌కి వెళ్లి పని చేసుకునే విధంగా. ఇందులో భాగంగా మొదటి విడతగా మన వాళ్ళే 50,000 మంది భారతీయులు స్కిల్డ్ వర్కర్స్ జపాన్‌లో పనిచేయడానికి ఒప్పందం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రొడక్టివిటీ ఇవన్నీ చూసుకున్నట్లయితే చాలా వేగంగా వాళ్ళు చేస్తారు. ఆ వేగానికి భారతీయులు చాలా వరకు సపోర్ట్ చేయగలుగుతారు. మనలో కూడా ఆ క్రియేటివిటీ ఉంది. ఆ ప్రొడక్టివిటీని అందుకునేటటువంటి చురుకుదనం కూడా మనలో ఉంది. కాకపోతే ఇక్కడ కొన్ని వ్యవస్థలు మనల్ని నాశనం చేసేసి మనలో బద్ధకాన్ని నింపాయి తప్ప, నిజంగా ఇప్పుడు భారతదేశం బయటికి వెళ్ళినటువంటి ఎంతోమంది మనకంటే చురుగ్గా పనిచేస్తున్నారు మన భారతీయులే. కానీ మనం ఇక్కడ చేయలేకపోతున్నాం. అలాగే ఇక్కడ కూడా చురుగ్గా ఉన్నటువంటి భారతీయులు చాలామంది ఉన్నారు. అలా కంపెనీలు ప్రోత్సహించినటువంటివి ఉన్నాయి. దానికి తగ్గ మనకి పైకం కూడా ఇస్తున్నాయి. అంటే శ్రమ దోపిడీ జరగకపోతే మనంత చురుకుగా ఎవరు ఉండరు. శ్రమ దోపిడీ జరగడం వల్ల కూడా మనలో చురుకుదనం పోయింది. చాలామంది మనల్ని బద్ధకస్తులు అనుకుంటారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే మనం వాటర్ లాంటి వాళ్ళం. ఏ విధంగానైనా సరే మారిపోయేటటువంటిది భారతీయులకు ఉంది. అది వాతావరణం కావచ్చు, పని కావచ్చు, ఏమైనా కావచ్చు, దేనికి అనుగుణంగానైనా సరే మారగలం మనం. అయితే ఇప్పుడు జపాన్కి కావాల్సినటువంటిది యంగస్టర్ కావాలి. వాళ్ళు భారతీయులు అయితేనే వాళ్ళ మాట వినగలుగుతారు, భారతీయులు అయితేనే చిత్తశుద్ధిగా పనిచేస్తారనే దీంతో ఇప్పుడు భారతదేశంతో ఈ డీల్ చేసుకుంది. అయితే ఇక్కడ చైనా కంగారు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్ళి అక్కడ మొత్తం పని చేస్తారు. వాస్తవంగా చెప్పాలంటే జపాన్ నుంచి భారత్ వచ్చేటటువంటి పని చేసే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకు అంటే అది అంత ఇది లేదు భారత్లో, వాళ్ళు పని చేసిన అంత ఇది లేదు. కాకపోతే వాళ్ళ కంపెనీలు ఇక్కడ ఉంటే ఎవరో పని చేయడమే తప్ప వాస్తవం మాట్లాడుకోవాలి మనం. కాబట్టి ఈ 5,00,000 మందిలో ఇంచుమించు 4,50,000 మంది భారత్ నుంచే వెళ్తారు పని చేసుకోవడానికి. ఈ స్కిల్డ్ వర్క్లు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పని నేర్చుకుని మళ్ళీ భారత్ వస్తే ఈ యొక్క ప్రొడక్టివిటీ ఎక్కువగా పెరుగుతుంది. మళ్ళీ భారత్కి వీళ్ళు చాలా వరకు ఉపయోగపడతారు. తద్వారా భారత్లో ప్రొడక్టివిటీ పెరిగితే చైనా యొక్క ఇది తగ్గిపోతుంది. అది ఇప్పుడు చైనా యొక్క కంగారు. కానీ ఏదేమైనా సరే మనం ముందుకు వెళ్ళడం మన విధి. ఎవడో కంగారు పడుతున్నాడని, ఎవడో ఏం చేస్తున్నాడని ఇప్పుడు వాళ్ళు ఎన్ని కుతంత్రాలైనా పన్నొచ్చు. కానీ భారతదేశం రేపు రాబోయేటటువంటి దశాబ్దంలోనో లేకపోతే 2 దశాబ్ద కాలంలో పూర్తిగా మారాలి అంటే అన్నీ నేర్చుకోవాలి మనం. నేర్చుకొని మన దేశంలో దాన్ని అప్లై చేయాల్సిందే.